ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు ముందుకెళ్ళగలవు. కానీ నిన్ను నువ్వే నమ్మకపోతే నీ జీవితం ఒక రాయిలాగా అక్కడే నిలిచిపోతుంది. ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. ఒక ఊర్లో ఓ శిల్పి ఉండేవాడు. చిన్న రాళ్లతో గొప్ప రూపాలు చెక్కేవాడు. కానీ ఆ రాళ్ళు వీక్గా ఉండేవి. చాలా శిల్పాలు చెక్కిన వెంటనే విరిగిపోయేవి. విరిగిన శిల్పాలను చూసినప్పుడు నాకింకా శిల్పాలు చెక్కడం సరిగ్గా రాదేమో అనే చిన్న అనుమానం అతనిలో పుట్టింది. ఒకరోజు పక్క ఊర్లోంచి ఇంకొక శిల్పి వచ్చాడు. ఇతని పనిని చూసి మెచ్చుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక మంచి పాలరాయిని ఇచ్చి, దీన్ని చెక్కు, ఇది నీ టాలెంట్కు సరిపోయే రాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది సాధారణ రాయి కాదు, అతని జీవితంలో మొదటిసారిగా వచ్చిన నిజమైన అవకాశం. కానీ అతని చేతిలోకి ఒలి తీసుకున్నాక చెయ్యి వనకడం మొదలైంది. తన మనసులో కొన్ని కొత్త అనుమానాలు పుట్టాయి. ఇంత మంచి రాయిని నేను చెడగొడితే నిజంగా నాకు ఇంత గొప్ప రాయిని శిల్పం చేసే స్థాయి ఉందా అని తనలో తానే అనుకున్నాడు. తన దగ్గర కావాల్సినంత స్కిల్ ఉంది, కానీ ఒక్క అనుమానం అతన్ని ఆపేసింది. చివరికి ఆ రాయిని శిల్పంగా మార్చకుండా తనను తానే అడ్డుకున్నాడు. ఇదే సెల్ఫ్ డౌట్కు ఉన్న నిజమైన శక్తి. బయట ఎవరూ మిమ్మల్ని బంధించకపోయినా మీరే మీ కాళ్లకు సంకెళ్ళు వేసుకునేలా చేస్తుంది. సెల్ఫ్ డౌట్ అంటే ఏమిటి? దీన్ని మన మైండ్లో నాటిన ఒక పెద్ద చెట్టుగా ఊహించుకుందాం. ఈ చెట్టు ఎలా పుట్టింది? ఒక విత్తనం నుంచి. కొన్నిసార్లు ఈ విత్తనాలు మన మనసులో ఇతరుల ద్వారా నాటబడతాయి. ఉదాహరణకు, చిన్నప్పుడు ఒక టీచర్ నువ్వు చాలా స్లో అని అన్నమాట కానీ, లేదా మీ పేరెంట్స్ నీకు భయం ఎక్కువ, మొహమాటం ఎక్కువ అని చేసిన కమెంట్స్ కానీ, ఇవన్నీ మన మైండ్లో నాటబడిన విత్తనాలు. కొన్నిసార్లు ఈ విత్తనాలు పాస్ట్ ఫెయిల్యూర్స్ నుంచి కూడా వస్తాయి. మనం నిజంగానే ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అయి ఉండవచ్చు. దాన్ని ఒక పాఠంగా చూడకుండా మన మైండ్ ఆ ఫెయిల్యూర్నే గుర్తుపెట్టుకుంటుంది. ఇది మనం నిజంగానే సమర్థులం కాదని నమ్మేలా చేస్తుంది. ఒక 10 ఏళ్ల అమ్మాయి స్కూల్ స్టేజ్ పైన స్పీచ్ ఇస్తూ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు అందరూ నవ్వారని ఇప్పుడు మైక్ అందుకోవాలంటే ఆ అమ్మాయి చేతులు వణుకుతున్నాయి. లేదా ఒక యువకుడు ఇంటర్వ్యూలో ఒకసారి రిజెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ప్రతి అవకాశం ముందు నా వల్ల కాదేమో అన్న ఫీలింగ్ అతన్ని వెంటాడుతోంది. ఇంకా కొన్నిసార్లు ఈ విత్తనాలను మెంటల్ లిమిటేషన్స్ వల్ల కూడా మన మైండ్లో మనమే నాటుకుంటాం. ఇవి మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో మనకు మనమే విధించుకునే పరిమితులు. మన సర్కిల్లో ఎవరూ ఇంతవరకు ఆ పని చేయలేదు అనుకొని మన వల్ల కూడా కాదేమో అని మనం ఒక అవగాహనకు వస్తాం. ఇలా రకరకాలుగా సెల్ఫ్ డౌట్ అనే విత్తనాలను మన మైండ్లో మనము నాటుకుంటూ పోతాం. కాన్ఫిడెన్స్ తగ్గిన వెంటనే బయట వాళ్ళ వ్యాలిడేషన్ కోసం చూస్తాము. సపోర్ట్ లభించకపోతే ఆ వేర్లు మరో అడుగు లోపలికి దూసుకెళ్తాయి. ఇలా ఏదో ఒక విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని సందేహాలను నిజం అని నమ్ముతుంది. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ సందేహపు గోడను దాటి ముందడుగు వేయాలి. మీ మైండ్ ఒక రాకెట్ లాంటిది. సరిగ్గా లాంచ్ చేస్తే ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతుంది. దారి ఉంది, ఇంధనం ఉంది, సామర్థ్యం ఉంది. కానీ మైండ్లో ఉన్న అనుమానం ఆగిపోయిన కౌంట్ డౌన్ టైమర్ లాంటిది. లాంచ్ అవ్వాల్సిన రాకెట్ను అదే లాంచ్ ప్యాడ్కి కట్టిపడేస్తుంది. ఆ టైమర్ ఒక్క సెకండ్ ముందుకు కదిలితే ఈ రాకెట్ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాన్ని వేగంగా చేరుకుంటుంది. మీ సందేహాన్ని మీరు ఎన్ని రోజులు ప్రశ్నించకపోతే అన్ని రోజులు మీరు దానికి బానిసలుగానే బతుకుతారు. మీరు దాన్ని ప్రశ్నిస్తేనే మీ బలం పెరుగుతుంది, ఆ సందేహం కరగడం మొదలవుతుంది. మనం నిజంగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడే మనలో సందేహం వస్తుంది. ఎందుకంటే అది సవాళ్ళను ఎదుర్కొంటున్నామని మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక ఎమోషనల్ రెస్పాన్స్. సైకాలజీలో దీన్ని సెల్ఫ్ ఎఫికసీ లూప్ అంటారు. మీరు సందేహంలో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న యాక్షన్ తీసుకుంటే మీ మెదడు డోపమైన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఒక రివార్డ్ లాగా పనిచేస్తుంది. ఈ డోపమైన్ ఫ్యూచర్లో మీ భయాన్ని తగ్గించే బలమైన పునాదిని వేస్తుంది. కాబట్టి మనం ఈ సెల్ఫ్ డౌట్ను మనకు వ్యతిరేకంగా కాకుండా మనకు అనుకూలంగా ఆయుధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ సెల్ఫ్ డౌట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో 3 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ సెల్ఫ్ డౌట్స్ని గుర్తించి వాటిని రౌండప్ చేయండి. కావాలంటే ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలను ఒక నోట్బుక్లో రాసుకోండి. వాటిని బయటికి తీయడం మీ ఫస్ట్ స్టెప్. మీ రెండవ స్టెప్ సెల్ఫ్ డైలాగ్. ఇది మీ బ్రహ్మాస్త్రం. దీన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే మీరు ఊహించని ఎత్తులకు ఎదుగుతారు. ప్రతిరోజు అద్దంలో చూసుకుని ఇలా గట్టిగా చెప్పండి, నేనెందుకు చేయలేను, ఇది నాకు చేత కాదు అని ఎవరన్నారు, ఈ ఒక్క అడుగు వేస్తే నా జీవితంలో ఏం మారుతుంది అని మీతో మీరే మాట్లాడండి. మీ చిన్న చిన్న విజయాలను ఒక డైరీలో రాయండి. గతంలో మీరు సందేహాన్ని అధిగమించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మెదడులో కొత్త సర్క్యూట్స్ ఫామ్ అవుతాయి. ఉదయం మీరు నిద్ర లేవగానే మొదటి 30 నిమిషాల్లో మీ మెదడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సమయంలో సందేహాల బదులు
పాజిటివ్ సజెషన్స్ మీకు మీరే ఇచ్చుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. గుర్తుంచుకోండి, ACT, యాక్సెప్ట్ యువర్ డౌట్, కౌంటర్ ఇట్ అలౌడ్, టేక్ యాక్షన్. దానికి అర్థం మీ సందేహాన్ని అంగీకరించండి, దానికి గట్టిగా సమాధానం చెప్పండి, ఒక చిన్న పనిని వెంటనే ప్రారంభించండి. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ ఛాలెంజ్ చేద్దాం. ఈ వీడియోని పాజ్ చేసి ఈరోజు మీరు వేయబోయే మొదటి అడుగును కామెంట్స్లో రాయండి. నమ్మకం అనేది ఒక గొప్ప విషయం. అది ఎవరికీ పుట్టుకతో వచ్చేది కాదు, అది బలమైన హ్యాబిట్. మీరు మిమ్మల్ని ఎలా అడ్రస్ చేసుకుంటారో అదే వ్యక్తిగా మీరు మారుతారు. అవకాశం మీ ముందు ఉన్నప్పుడు సందేహంతో ఆగిపోయిన సందర్భాలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు మొదలుపెట్టి ఉంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఊహించండి. ఒక్క కాల్, ఒక్క ప్రయత్నం, ఒక్క ఐడియా ఇంప్లిమెంటేషన్, ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలవు. మీరు గతంలో గెలిచుండకపోవచ్చు, కానీ ప్రయత్నించకపోతే మీరు ఎప్పటికీ గెలవలేరు. సెల్ఫ్ డౌట్ ఎప్పటికీ పూర్తిగా మాయం కాకపోవచ్చు, కానీ మన బిలీఫ్ సిస్టమ్ని కరెక్ట్గా ట్రైన్ చేసుకుంటే దాన్ని ఒక ఆయుధంలా వాడుకోగలం. ఇది మన మైండ్లో ఉన్న వీకెస్ట్ మజిల్ అనుకోండి, కానీ ప్రయత్నంతో అది మనకు ఒక బలమైన కవచంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా మీకు మీరు సమాధానం ఇచ్చిన రోజే మీ విజయం మొదలవుతుంది. సో సెల్ఫ్ డౌట్ని ఎలా జయించాలో చూసాం, కానీ అసలు ఈ డౌట్ ఎందుకు స్టార్ట్ అవుతుందో ఆలోచించారా? చాలాసార్లు పక్క వాళ్ళని చూసి వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవడం వల్లే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. ఎదురింటాయన వాళ్ళ పెళ్ళాన్ని కారులో తిప్పుతున్నాడు, నేనేమో ఈ డొక్కు బైక్ మీద ఇంకెన్నాళ్ళో అనుకునే ఒక భార్య. పక్కింటి ఆయన కొడుకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నువ్వు చూస్తే 2 ఫెయిల్, సిగ్గుగా లేదా అనే ఒక తండ్రి. నా ఫ్రెండ్కి వాళ్ళ నాన్న బైక్ కొనిచ్చాడు, నేనేమో ఇంకా షేర్ ఆటోలో పోతున్నా అని ఫీల్ అయ్యే ఒక కొడుకు. నిజం చెప్పండి, మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒకసారి, ఎప్పుడో ఒకసారి వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకున్నారా? అవును అని ఒప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. వెల్కమ్ టు మెంటల్ జిమ్. మనల్ని మనం ఇంకొకరితో పోల్చుకోవడం అనేది ఒక వ్యసనం. రియలైజ్ అవ్వడం చాలా కష్టం. ఆ వ్యసనం మన చేతిలో ఒక భూతద్దాన్ని పెడుతుంది. అది పక్క వాళ్ళ చిన్న గెలుపుని పర్వతంలో చూపిస్తుంది, నీ జీవితాన్ని చిన్నదిగా మార్చేస్తుంది. ఈ కంపారిజన్ అనేది నంబర్స్, మెజర్మెంట్స్, లెక్కలకి చాలా బాగుంటుంది. 1 కిలో బియ్యం తూకం వేయడానికి, 2 కార్స్లో ఏది వేగంగా వెళ్తుందో కొలవడానికి, ఏ రోజు ఎక్కువ వేడిగా ఉందో తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. అది అంతవరకే బాగుంటుంది. కానీ జీవితాన్ని పోలిస్తే అది రాంగ్ సైజ్ షూస్ వేసుకొని రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టే. చివరికి ఊపిరి ఆగిపోతుంది, కానీ గమ్యం మాత్రం చేరం. మన బ్రెయిన్లో ఒక ఇన్విజిబుల్ స్కోర్ బోర్డ్ ఫిక్స్ అయిపోయింది. పక్కవాడు ఏం సాధించాడు, మనం ఎక్కడున్నాం అనేదే మన స్కోర్. ఆ స్కోర్ ఆల్మోస్ట్ ఎప్పుడూ మైనస్లోనే ఉంటుంది. ఎందుకంటే మన ముందు ఎప్పుడు ఎవరో ఒకరు పరిగెడుతూనే ఉంటారు. కానీ వాడు ఎందుకు పరుగు తీస్తున్నాడో నీకు తెలీదు, ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో నీకు తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాడో కూడా తెలియదు, వాడి గమ్యం ఏంటో తెలియదు. అసలు వాడు పరిగెడుతున్నది మన రేస్లో కాదనే విషయం కూడా మనకు తెలియదు. మనం మాత్రం ఒక గుడ్డి గుర్రంలా వాడు ముందున్నాడు, నేను వెనకలున్నాను అని మనల్ని మనమే పోలిక అనే కొరడాతో కొట్టుకుంటూ ఉంటాం. ప్రకృతి నీకు ఒక అద్భుతాన్ని ఇచ్చింది, అదే నీ వేలిముద్ర. ఈ 800 కోట్ల మందిలో నీ వేలిముద్రతో ఇంకెవ్వరిది మ్యాచ్ అవ్వదు. దాని అర్థం ఏమిటి? నువ్వు ఒక కాపీ కాదు, నువ్వు ఒక యూనిక్ పర్సన్ అని. మరి ఆ వేలుతో నువ్వేం చేస్తున్నావు? నీ ఫోన్లో పక్కవాడి కథని స్క్రోల్ చేస్తున్నావు. మన మెదడుకి ఈ వేలికి విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. ఆ బంధం ఎంత ప్రమాదకరంగా మారిందంటే, పక్కోడి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నీ ఓటమిని ఎత్తుక్కుంటున్నావు, వాడి సక్సెస్ పోస్ట్లో నీ అసమర్థతని చూసుకుంటున్నావు, వాడి పెళ్లి ఫోటో కింద నీ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు. ప్రతిరోజు, ప్రతి క్షణం నువ్వే స్వయంగా నీ నరాల్లోకి ఎక్కించుకుంటున్న ఓ స్లో పాయిజన్ కంపారిజన్, పోలిక. ఇది నిన్ను నువ్వు అవమానించుకోవడం కాదా? ఏకలవ్యుడి కథ గుర్తుందిగా? ఆ కథని మనం గురుభక్తి అనుకున్నాం. ఆ కథలో గురువు ఒక్కడే. ఈరోజు నీ కళ్ళ ముందు లక్షల మంది ద్రోణాచార్యులు ఉన్నారు. హోమ్ టూర్ చూపించే టీవీ సెలబ్రిటీలు, స్క్రీన్ మీద సాహసాలు చేసే హీరోలు, రీల్స్తో మత్తెక్కించే డాన్సర్లు, ఇంకా దగ్గరలోనే
నీతో ఉన్న బంధువు, నీతో పాటు పనిచేసే కొలీగ్, లేకపోతే దారిన పోయే దానయ్య. ఏకలవ్యుడు అతని గురువు కోసం తన బొటనవేలును కోసేశాడు. నువ్వు బొటనవేలుతో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు ప్రతి స్క్రోల్తో నీ కాన్సంట్రేషన్ని కోస్తున్నావు, నీ డ్రీమ్స్ని కోస్తున్నావు, నీ కాన్ఫిడెన్స్ని కోస్తున్నావు. వాళ్ళ గురించే ఆలోచిస్తూ పోలిక పేరిట దక్షిణగా నీ బొటనవేలును సమర్పిస్తున్నావు. ఫలితం, ఆ రోజు అతను విల్లు ఎక్కుపెట్టలేకపోయాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. నువ్వు పోలిక అనే మత్తులో నీ ప్రత్యేకతను మర్చిపోతున్నావు. నీ బొటనవేలుని గురుదక్షిణగా ఇవ్వకు, దాన్ని నీ సంతకంగా వాడుకో. పక్కవాడి విజయాన్ని చూసి కుమిలిపోవడం ఆపి నీలో ఉన్న ప్రతిభని బయటకు తీ. మన సమాజం నేర్పిన తొక్కలో ఫిలాసఫీ నీ విలువను పక్కవాడి విజయంతో కొలువు అని. కానీ ఎవరు చెప్పని విషయం, నీ విలువను నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో దానితో కొలువు అని. పోల్చుకోవడం అనేది నువ్వు యూనిక్ కాదని నీకు నువ్వే డిక్లేర్ చేసుకున్నట్టే. నీ జర్నీ, నీ స్ట్రగుల్, నీ దారిని ఇగ్నోర్ చేసి నా విలువ పక్కవాడు డిసైడ్ చేయాలి అని నువ్వే ఒప్పుకోవడం. నీ లైఫ్ లిమిటెడ్ ఎడిషన్. నువ్వు పక్కోడి డూప్లా మారడానికి పుట్టలేదు. నీ లైఫ్ ఒక ఎగ్జామ్ లాంటిది. నీ క్వశ్చన్ పేపర్ సైన్స్, పక్కవాడిది హిస్టరీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, ఏదో ఒకటి. కానీ నువ్వు నీ ఆన్సర్ షీట్ వదిలేసి పక్కవాడి ఆన్సర్స్ని కాపీ చేస్తున్నావు. ఫలితం ఫెయిల్. ఎందుకంటే సబ్జెక్ట్, క్వశ్చన్స్, మార్క్స్, క్రైటీరియా ఇవన్నీ వేరే. ఎవరో చాలా సక్సెస్ఫుల్ అయితే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వు. వాళ్ళ సక్సెస్కి కారణమైన డెసిషన్స్ ఏవో తెలుసుకో. ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఏ మార్గంలో నడిచారు, ఎలాంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు రీసెర్చ్ చేయి. వాళ్ళ బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేసి నీ కోసం నీ ఓన్ బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకో. వాళ్ళ సక్సెస్, వాళ్ళ ఫెయిల్యూర్స్ రెండింటి నుంచి వేల లెసన్స్ దొరుకుతాయి. ఇవి తెలుసుకోవడం కంపారిజన్ కాదు, ఇది వే ఆఫ్ లెర్నింగ్, ఇది ప్రిపరేషన్. కానీ అసలు కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నీ ప్రాసెస్ని ఇగ్నోర్ చేసి నీ వాల్యూని వాళ్ళ ఫైనల్ రిజల్ట్తో మెజర్ చేయడం. ఇన్స్పైర్ అవ్వు, కానీ జిరాక్స్ కాపీ అవ్వకు. ఎందుకంటే జిరాక్స్ పేపర్ ఎప్పుడు ఒరిజినల్ క్వాలిటీ రాదు. ఈరోజు నీ ముందు 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ కంపారిజన్ పాత్. సులభం, సురక్షితం, రిస్క్ లేదు, నొప్పి లేదు. కానీ నీ కథ ఎప్పటికీ మొదలవ్వదు, నీ సంతకం ఉండదు. సెకండ్ ఆప్షన్ యువర్ ఓన్ పాత్. ప్రతి అడుగు నీది. ఇక్కడ నువ్వు ఓడిపోవచ్చు, గాయపడవచ్చు, ప్రపంచం నిన్ను చూసి నవ్వచ్చు. కానీ ఆ కథ నీది, ఆ గెలుపు నీది, ఆ సంతకం నీది. నీ సంతకం లేకుండా ఈ ప్రపంచం పూర్తి అవ్వదు. ఈ సెల్ఫ్ డౌట్ నుంచి, కంపారిజన్ నుంచి మనం దాటుకొని మన పని మనం స్టార్ట్ చేసినా మనం లైఫ్లో ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫెయిల్యూర్ అనేది ఎండ్ కార్డ్ కాదు, అది సక్సెస్కి ఒక విజిటింగ్ కార్డ్. ఫెయిల్యూర్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో ఒక ఎముక విరిగితే అది అతుక్కున్న చోట మరింత బలంగా తయారవుతుంది. అంటే పగిలిన చోటే అసలైన బలం పుడుతుందని మన నేచర్ చెప్తోంది. కానీ మన లైఫ్లో ఏదైనా పగిలితే దాన్ని దాచేస్తాం. మనకు మచ్చలు లేని గెలుపు కావాలి, గాయాలు లేని ప్రేమ కావాలి, ఫెయిల్యూర్ లేని లైఫ్ కావాలి. కానీ లైఫ్లో గాయాలు ఉంటాయి, గెలుపుతో పాటు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది, లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మనమందరం కొన్ని రహస్యాలు మోస్తూ ఉంటాం కదా మన గుండె లోపల. ఎవరికీ చూపించని కొన్ని గదులుంటాయి. ఆ గదుల్లో మనం దాచిపెట్టిన గాయాలుంటాయి. రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే గుర్తింపే రాని అవమానం, ఒక ఇంటర్వ్యూ తర్వాత మేం కాల్ చేస్తాం అని విన్న ఒక అబద్ధం, బిజినెస్లో సర్వం కోల్పోయి ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన ఆ శూన్యం, మనసంతా అప్పగించిన ప్రేమబంధం ఒక్క మాటతో మొక్కలైన ఆ నిశ్శబ్దం. నీ వాళ్ళే అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిచిన ఆ నమ్మక ద్రోహం, ఫ్యామిలీ కోసం నువ్వు చేసిన త్యాగం ఎవ్వరూ గుర్తించినప్పుడు వచ్చిన మౌనం, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మంచానికే పరిమితమైన నిస్సహాయత, కళ్ల ముందే కన్నవాళ్లు వృద్ధాప్యంతో బలహీనపడటాన్ని చూడాల్సి వచ్చిన బాధ.
ప్రియమైన వారి మరణం నీ జీవితంలో మిగిల్చిన ఖాళీ. ఈ గాయాలన్నీ ఎక్కడ దాచావు? నీ నవ్వు వెనుకనా? నీ మౌనం లోపలనా? లేక నేను పర్ఫెక్ట్ అని గోడ వెనుక? జపాన్లో కిన్సుగి అనే ఒక కళ ఉంది. పగిలిపోయిన పాత్రలను వాళ్ళు పారేయరు. ఆ పగిలిన ముక్కల్ని బంగారంతో అతికిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ నమ్మకం ఏంటంటే పగిలిన తర్వాత వస్తువు మామూలుగా ఉండదు, అంతకన్నా బలంగా, అంతకన్నా అందంగా, అంతకన్నా విలువైనదిగా మారుతుంది. ఆ పాత్రలకు ఉన్న బంగారు పగుళ్ళు ఓటమి గుర్తులు కావు. అవి ఓటమిని తట్టుకొని నిలబడిన దానికి గుర్తు. అది కథ, అది చరిత్ర, అది దాని గౌరవం. మరి నీ ఆత్మ, నీ కథ, దానికి కూడా కిన్సుగి లాంటి కళ లేదా? నీ గాయాలను చూసి ఏడవాలని ఉందా? అయితే సిగ్గుపడకుండా ఏడ్చేసేయి. నీ కన్నీళ్ళు బలహీనత కావు, అవి నువ్వు దాచిపెట్టిన బంగారం కరుగుతున్న దానికి సాక్ష్యం. నీ కన్నీళ్లతోనే నీ గాయాలను కడుగు. ఇప్పుడు నేను చెప్పే మాట ఓపికగా విను. బిజినెస్లో వచ్చిన లాస్ నీకు రిస్క్ మేనేజ్మెంట్ నేర్పింది. ఇంటర్వ్యూలో ఎదురైన రిజెక్షన్ నీలో ప్రిపరేషన్ అనే కసి పెంచింది. ప్రేమలో ఎదురైన మోసం నీకు నీ విలువను గుర్తు చేసింది. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కలిగిన నిస్సహాయత నీకు ఆరోగ్యకరమైన రోజు విలువను నేర్పింది. ప్రియమైన వారి మరణం నీకు ప్రేమలోని లోతును చూపించింది. నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. నువ్వు బలహీనపడలేదు, నువ్వు రూపాంతరం చెందావు. నీ గాయాలను దాచిపెట్టకు, వాటిని అలంకరించుకో. నీ ఫెయిల్యూర్ నీ ఆభరణం, నీ గాయం నీ ఆయుధం, నీ మచ్చ నీ సంతకం. ఇవన్నీ నువ్వు ఒక యుద్ధంలో పోరాడి బ్రతికి బయటపడ్డావని చెప్పే సాక్ష్యాలు. నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే యుద్ధంలో చేయి కోల్పోయిన ఒక సైనికుడిని అడుగు. అతనికి ఆ కోల్పోయిన చేతిలోనూ గర్వమే కనిపిస్తుంది. గర్భంలో 9 నెలలు బాధ తట్టుకున్న తల్లిని అడుగు. ఆ బాధ వెనుక జీవాన్ని ఇచ్చిన గర్వం ఉంటుంది. యుద్ధంలో కొడుకును కోల్పోయిన తల్లిని అడుగు. తల్లి కన్నీళ్లు ప్రవహిస్తాయి, కానీ ప్రతి చుక్కలోనూ తన యోధుడి గర్వమే మెరుస్తుంది. ఓడిపోయిన ఆటగాడిని అడుగు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా ఆ కన్నీళ్లు వెనక కసి, గర్వమే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పనిలో రిజల్ట్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ నువ్వు ప్రయత్నించినంతసేపు, నువ్వు పోరాడినంతసేపు నువ్వు విజేతవే. ఓడిపోవడం సాధారణం, ఇట్స్ ఓకే టు ఫెయిల్. కానీ ప్రయత్నం నువ్వు ఆపనంత వరకు ఎప్పుడు ఓడిపోనట్టే. ఒక పసి పిల్లాడిని చూడు, ఏడుపుతో ప్రయాణం మొదలు పెడతాడు. 0 నుండి స్టార్ట్ చేస్తాడు. పడి పడి పాకుతాడు, లేస్తూ పడుతూ నడుస్తాడు. పడిన ప్రతిసారి మళ్ళీ లేస్తాడు, మరింత శక్తి కూడగడతాడు. నీ చిన్నప్పుడు కూడా నువ్వు అదే చేశావు. దూదిలాంటి కండరాలను రాళ్ళలా మార్చుకున్న నిన్ను ఒక జాబ్ ఇంటర్వ్యూ ఆపగలదా? ఒక సబ్జెక్ట్ నిన్ను భయపెట్టగలదా? ఒక లవ్ ఫెయిల్యూర్ నిన్ను కూల్చగలదా? ఒక బిజినెస్ లాస్ నీ నడకను ఆపగలదా? కింద పడ్డా మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయి. ఎందుకంటే నువ్వు ఏ క్షణంలో ప్రయత్నిస్తావో ఆ క్షణంలోనే నువ్వు గెలిచేశావు. నీ గాయాలు నీ ఆభరణాలు, నీ మచ్చలే నీ మెడల్స్, నీ ప్రయాణమే నీ మహాకథ. ఎన్నిసార్లు కింద పడ్డా అన్నిసార్లు లేవగల శక్తి నీ రక్తంలో ఉంది, నీ ఆత్మలో ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరి కాదు. నీ ప్రతి అడుగులో, నీ ప్రతి గెలుపులో నీ అనుభవాలు ఉన్నాయి. ప్రపంచం నిన్ను చూసి జాలి పడకూడదు. నీ గాయాలనే పతకాలుగా ధరించిన నిన్ను చూసి గౌరవించాలి. నీ కథను చూసి స్ఫూర్తి పొందాలి. నీ గతాన్ని నువ్వు అంగీకరించడానికి, నీ భవిష్యత్తును నువ్వే శాసించడానికి, నీలో ఉన్న యోధుడిని నిద్ర లేపడానికి నువ్వు సిద్ధమా? ఫెయిల్యూర్ని స్టెప్స్గా మార్చుకొని మీరు సక్సెస్ అయ్యారు, సూపర్. కానీ ఒంటరిగా గెలవడం నిజమైన గెలుపు కాదు. మనం ఎదగడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పైకి లేవడంలో అసలు కిక్కుంది. మీ సర్కిల్ని మీరు ఎలా సపోర్ట్ చేయాలో చూద్దాం. మన చుట్టూ ఉన్న మనుషులు మన బలం కావచ్చు, లేక మన పతనం కావచ్చు. నీ చిన్నప్పటి ఫ్రెండ్కి నీకన్నా పెద్ద ప్రమోషన్ వచ్చింది. నీ రిలేటివ్స్ నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద ఇల్లు కట్టారు.
నీతో పాటే మొదలుపెట్టినవాడు ఈరోజు నీకన్నా 10 రెట్ల పైన ఉన్నాడు. ఆ క్షణం నీ గుండెలో ఒక చిన్న మంట, ఒక జలసి, బయటకు నవ్వుతూ కంగ్రాట్స్ చెప్పినా లోపల మనసులో ఒకే ఒక మాట, వాళ్ళు బాగుండాలి కానీ నాకంటే బాగుండకూడదు అని అనిపించిందా? నిజం చెప్పు, ఈ మాట నీ మనసులో ఎప్పుడు రాలేదా? వస్తే సిగ్గుపడకు, కంగ్రాచులేషన్స్, నువ్వు మనిషివి. కానీ ఈ ఆలోచన నువ్వు నీకోసం తవ్వుకుంటున్న ఒక గోతి అని నీకు తెలుసా? ఒక బకెట్లో 10 పీతల్ని వేస్తే ఒక్క పీత కూడా బయటపడదు. ఎందుకంటే పైకి ఎక్కే ప్రతి పీతని కింద ఉన్నవి లాగేస్తాయి. దీన్ని క్రాబ్ మెంటాలిటీ అంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే. ఎవడైనా కొంచెం పైకి వెళ్తుంటే వాడి కాళ్ళు పట్టి కిందికి లాగడానికి 100 చేతులు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే వాడి ఎదుగుదల వీళ్ళ అసమర్థతను వీళ్ళకు అద్దంలో చూపిస్తుంది. ఆ నిజాన్ని చూడటానికి వీళ్ళకు ధైర్యం ఉండదు. నీ చుట్టూ ఉన్న సర్కిల్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎకో ఛాంబర్, అంటే ప్రతిధ్వనించే గది. ఇక్కడ నీలాంటి వాళ్ళే ఉంటారు. నీ ఆలోచనలు గోడకు తగిలి నీకే తిరిగి వినిపిస్తాయి. ఇక్కడ నువ్వు సేఫ్గా ఉంటావు, కానీ ఎప్పటికీ ఎదగలేవు. రెండోది యాంప్లిఫైయర్ నెట్వర్క్. ఇక్కడ నీ ఆలోచనకు కొత్త పవర్ వస్తుంది. నీ గొంతు 100 స్పీకర్స్లో రీసౌండ్ వస్తుంది. కానీ అసలైన అద్భుతం జరిగేది ఇక్కడే. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కేవలం స్పీకర్లుగా కాకుండా సంగీతకారులుగా చూసినప్పుడు. క్రాబ్ మెంటాలిటీ ఉన్న ప్రపంచం ఒక కోఆర్డినేషన్ లేని ఆర్కెస్ట్రా లాంటిది. ప్రతి ఒక్కరూ టాలెంటెడే, కానీ ఒకరినొకరు తొక్కేయాలనే ఆలోచనతో వాళ్ళు సృష్టించేది మ్యూజిక్ కాదు, జస్ట్ నాయిస్. నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదలను కోరుకున్నప్పుడు వాడి ట్యూన్ని నువ్వు సరిచేస్తే నీ పాటకి వాడు ప్రాణం పోస్తాడు. అప్పుడు పుట్టేది సంగీతం కాదు, ఒక అద్భుతం. ఇప్పుడు నేను నీతి సూత్రాలు చెప్పట్లేదు, పచ్చి నిజం. ఒక సెల్ఫిష్ లాజిక్తో మాట్లాడుతున్నా. ఆ సింపుల్ సెల్ఫిష్ లాజిక్ ఏంటో చెప్తా. ఒక ఖాళీ సింహాసనం ఉంది. నీ స్నేహితుడు రాజు అయితే కనీసం నీకు రాజ దర్బార్లకి ఎంట్రీ ఉంటుంది. అదే తెలియనివాడు రాజు అయితే నువ్వు కోట బయట కాపలగాయాలి. రెండోది నో మోర్ హెడేక్. నీ ఫ్రెండ్ ఎదగలేదనుకో, రేపు వాడికి సమస్య వస్తే ఆ భారం నీ భుజాల మీద పడుతుంది. అదే వాడు ఎదిగితే నీకు ఒక భారం తగ్గుతుంది. సరే, ఈ 2 తప్పైనా మూడోది ఇంకొకటి ఉంది, కర్మ. కర్మ యొక్క రియాక్షన్. నువ్వు ఒక 10 మంది ఎదగాలని మనస్ఫూర్తిగా సహాయం చేశావనుకో, ఆ 10 మందిలో 9 మంది మర్చిపోయినా సరైన సమయంలో ఆ మిగిలిన ఒక్కడి సహాయం చాలా శక్తివంతమైనది. మరి ఈ జెలసీ అనే ఒక నాయిస్ని ఆపేసి ఒక మంచి సింఫనీ ఎలా సృష్టించాలి? దానికోసమే మెంటల్ జిమ్లో ఒక చిన్న మెంటల్ వర్కౌట్. ఆ వర్కౌట్ పేరు ఎకో, ECO. ఈ ఫర్ ఎలివేట్. నీ ఫ్రెండ్ది చిన్న గెలుపైనా సరే గమనించు. అందరికన్నా ముందు మనస్ఫూర్తిగా ప్రశంసించు. వాడి కథని విస్తరించు. దీనివల్ల నీకేంటి లాభం? నువ్వు వాడి కథలో ఒక పాజిటివ్ రోల్ ప్లే చేస్తావు. నీ రిప్యుటేషన్ పెరుగుతుంది. C ఫర్ కనెక్ట్. నీకు తెలిసిన అవకాశాన్ని వాళ్లకు పరిచయం చేయి. నీ నెట్వర్క్లో వాళ్ళని కలుపు. నువ్వు చేసే ఆ ఒక్క కనెక్షన్ వాళ్ళ జీవితాన్ని మార్చచ్చు. దీనివల్ల నీకేంటి లాభం? నీ నెట్వర్క్ యొక్క వాల్యూ డబల్ అవుతుంది. రేపు నీకు అవసరమైనప్పుడు నీకు తెలియని దారులు కూడా నీకోసం తెరుచుకుంటాయి. O ఫర్ అవుట్గ్రో. ఇది అసలైన వర్కౌట్. నీ చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, నీ ఆలోచన విధానాన్ని పైకి లేపు. నీలో ఉన్న జలసిని దాటి ఎదుగు. మరి దీనివల్ల నీకేంటి లాభం? ఈ జెలసీ అనే ఒక పవర్ నీ గ్రోత్కి ఒక ఫ్యూయల్గా మారుతుంది. నీ లైఫ్లో నీకు నువ్వు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకో, అందులో తప్పులేదు. కానీ నువ్వు ఎదిగాక నీ చుట్టూ చూడు. ఒంటరిగా శిఖరం మీద నిలబడటంలో గెలుపు లేదు, ఒంటరితనం మాత్రమే ఉంది. నీ వాళ్ళతో కలిసి ఒక శిఖరాన్ని నిర్మించుకోవడంలోనే అసలైన విజయం ఉంది. ఆలోచించు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ పోటీదారులుగా చూస్తావా, లేక నీ సింఫనీలో సంగీతకారులుగా చూస్తావా? పీతలా కిందకి లాగుతావా, లేక ఎకో ఫ్రేమ్వర్క్తో కలిసి పైకి లేస్తావా? చాయిస్ నీదే. కానీ ఈ నెట్వర్క్ని ప్రెషర్ లేకుండా ఎలా బిల్డ్ చేసుకోవాలి? మనల్ని వాడుకునే వాళ్ళని, మనతో పాటు నడిచే వాళ్ళని ఎలా గుర్తించాలి? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వర్కౌట్ మీ మైండ్కి నచ్చితే ఒక లైక్ వేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ చూపించండి. ఈ ఆలోచన మీలాంటి ఇంకో స్నేహితుడికి అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.